తేనెటీగలకి అందరికీ పెంచే విధంగా ఎడ్యుకేట్ చేసే ఉద్దేశంతో ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగిందండి. నా తీరిక సమయంలో తేనెటీగలు ఎలా పెంచాలనేది ఎడ్యుకేట్ చేస్తుంటానండి. అందులో భాగంగా ఇక్కడ పెట్టడం జరిగింది సార్. ఇది తేనె పెట్టె 5 భాగాలుగా ఉంటుందండి. ఇది క్యాప్ అండి. ఈ తేనె పెట్టెలో వర్షం నుంచి రక్షించేందుకు ఇది ఉపయోగిస్తారండి. మనకు ఈ తేనెటీగల పెంపకంలో సీజన్ అన్ సీజన్ అని రెండు కాలాలు ఉన్నాయండి. అన్ సీజన్ అంటే పువ్వులు లేని టైం అండి. అప్పుడు మనం షుగర్ సిరప్ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. పంచదార పాకం అంటే లీటర్ నీటికి 2 లీటర్ల నీటిలో పంచదార కలిపి 5 నిమిషాలు మరిగించేసి షుగర్ సిరప్ తయారు చేస్తారండి. ఆ చల్లారిన తర్వాత గిన్నెలో పెట్టి ఇచ్చేస్తే ఆ వర్షాకాలంలో తిని కూర్చుంటాయండి. ఆ విధంగా మనం పీత లేని టైంలో తేనెటీగలు మనం రక్షించుకోవాల్సి ఉంటుందండి. ఇది సూపర్ సాంబార్ అంటారండి. ఈ సూపర్ సాంబార్లో కూలి తేనెటీగలు తేనె తయారు చేస్తాయండి. దీంట్లో 8 ప్రేమలు ఉంటాయండి. వీటికి చిన్న ప్రేమలు అంటారండి. ఈ చిన్న ప్రేమల్లో తేనె మాత్రం తీసుకోవాలి. సూపర్ సాంబార్లో కూడా బ్రూడ్ సాంబార్లో కూడా తేనె ఉంటుంది, కానీ దాంట్లో తీయకూడదండి. దీంట్లో మాత్రం తీసుకొచ్చండి. ట్రిప్కి వచ్చి 850 గ్రాములు వస్తుందండి. 850 నుంచి కేజీ వరకు వస్తుందండి. నెలకు వచ్చి సగటున 5 కేజీలు వస్తుందండి. ప్రతి 5 రోజులకు ఒకసారి మనం తేనె తీసుకోవాల్సి ఉంటుందండి. అదండి, ఇది సూపర్ సాంబార్ అండి. సూపర్ సాంబార్ నుంచి మనం తేనె కలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇది బ్రూడ్ సాంబార్ అంటారండి. రాణిగా తన సంతానాన్ని డెవలప్ చేసుకుంటుందండి. ఇది విప్లవాన్ని నడపాలి అంటే, ఒక ఉద్యమాన్ని చేయాలి అంటే తన కొన్ని ఆలోచనలు తీసుకున్నాడు. ఇదండి రాణిగా రోజుకు 100 నుంచి 200 గుడ్లు పెడుతుందండి. తన సంతానాన్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. దీంట్లో తేనె మనం తీయకూడదండి. దీంట్లో ఈగలు ఎక్కువైన తర్వాత ఏంటంటే మనం విడగ తీసుకోవాల్సి ఉంటుందండి. 1 బాక్స్ 2 బాక్స్ అవుతాయి, 2 4 ఈ విధంగా మనం అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుందండి. మనం వారానికి కంపల్సరీగా ఓసారి మనం బాక్స్ ఓవరాల్ ఇలా రిమూవ్ చేసి ఇక్కడ వేస్ట్ మెటీరియల్ పడుతుందండి. దాన్ని మనం బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. లేదనుకుంటే అక్కడ మనకు మైన పురుగులు ఎంటర్ అవుతాయండి. ఎంటర్ అయిపోయి ఈ తేనె అట్లను తింటాయండి, పాడు చేస్తాయండి. అందుకని చెప్పేసి మనం వారానికి ఒకసారి కంపల్సరీగా బాక్స్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది రాణి గేట్ అండి. దీంట్లో కూలీగలు మాత్రం బయటకు వస్తాయండి, రాణిగా బయటకు రాలేదండి. ఆ విధంగా ఇది రాణిగాని సేవ్ చేసేందుకు ఉపయోగపడుతుందండి. అది రాణిగా కూలీగల మీద 2.5 రెట్లు పెద్ద బిగ్ సైజ్ ఉంటుందండి. ఈ గేట్ నుంచి అది రాణిగా బయటికి రాలేదండి. ఆ విధంగా రాణిగా పెద్దగా ఉంటుందండి. 2.5 పెద్దగా ఉంటుంది కదా, అది స్లోగా వెళ్తుంది అనమాట. అందుకని చెప్పేసి దాన్ని పక్షులు చీమలు తింటాయి అన్న ఉద్దేశంతో ఇప్పుడు రాణిగా మనం బయటకు పోకుండా ఉండడానికి గేట్ ఉపయోగిస్తుంది. ప్రస్తుతం వీళ్ళు అంటే గతంలో ఐటీడీ ఉద్యోగాలు జయశ్రంజన్ వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేశారండి. ఆ తర్వాత వీళ్ళు ఎంకరేజ్ చేయలేదండి. ఇప్పుడున్న పరిస్థితి అంటే మనం వాళ్ళు బయట నుంచి ఎంకరేజ్ చేస్తే మనం ఇండివిజువల్గా వాళ్ళకి స్వతహాగా మనం ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేలా ఎడ్యుకేట్ చేసే ఉద్దేశం నాకుందండి. ఉపాధి బాగుంటుంది సార్. ఎంత మనం అతి తక్కువ టైంలో మనం దీంట్లో ఎడ్యుకేట్ 1 బాక్స్ వచ్చి 5 కేజీలు వస్తుందండి. నెలకి 5 కేజీలు వస్తుందండి. అదండి ఇప్పుడు కేజీ 300 రూపాయలు ఉందండి. అలాగే 5 3 అంటే 1500 వస్తుందండి 1 బాక్స్ నుంచి. అలాగే 6 నెలలు మనకు దీనిలో తేనె తీసుకోవడానికి అవకాశం ఉంది. శ్రమ ఏం లేదు సార్. దానికి మనం మా ట్రైబల్స్ అయితే వితిన్ 3 రోజుల నుంచి 5 రోజుల్లో ఈ తేనెటీగలు ఎలా పెంచుకోవాలో ట్రైనింగ్ సరిపోతుంది సార్. చాలా మందికి ఇచ్చాం కానీ వాళ్ళు బయట నుంచి ఎకనామికల్ సపోర్ట్ లేక వాళ్ళు ఏం చేస్తలేదు సార్. అంటే అది మా ఏజెన్సీ ఏరియా. ఇది చీమల రంపచోడను సార్. చీమలండి తేనెటీగలకు అన్ని శత్రువులండి. వాళ్ళ గతంలో చేసినప్పటికీ ఇది మనకు తేనె పెట్టి నుంచి ఆదాయం రావాలంటే 8 నెలల టైం పడుతుందండి. ఈ 8 నెలలు కూడా వాళ్ళు మనం ఎకనామికల్గా వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తేనెటీగల పెంపకం బతకడం దారి ఉందండి.